వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తీశారంటూ ఆయనపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేసు ఆధారంగా 6 వారాల పాటు చర్యలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 17 వరకు వాయిదా వేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ పక్క పోసాని కృష్ణమూర్తిలో మరో పక్క రామ్ గోపాల్ వర్మ ఇద్దరు అంశం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే రామ్ గోపాల్ వర్మ కొంత మేరకు ఉలిక్కి పడ్డారని చెప్పుకోవచ్చు. పోసాని కృష్ణమురళి ఉదంతం చూసి ఏదైతే పోసాని కృష్ణమురళి మొదటిగా రాయలసీమ తీసుకెళ్లారు, తర్వాత పల్నాడు జిల్లా తీసుకెళ్లారు, ఆ తర్వాత ప్రస్తుతం వెస్ట్ గోదావరి తీసుకెళ్లారు. వివిధ స్టేషన్ల చుట్టూ వివిధ కోర్టుల చుట్టూ తిప్పుతున్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ అంశానికి సంబంధించి కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకి సంబంధించి కూడా కొన్ని ఆ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన నేపథ్యంలో ఒకసారి ఆయనకి నోటీసులు పంపించడం, ఒకసారి ఆయన ఉలిక్కిపడి ఆ హైకోర్టు మెట్లయితే ఎక్కారు, హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఎలాంటి చర్యలు జరుగుతాయి అనేది కూడా ఏదైతే పోసాని కృష్ణమురళి రామ్ గోపాల్ వర్మ ఇరువురు కూడా ఆ పోసాని కృష్ణమురళి కేసు గురించి రామ్ గోపాల్ వర్మ గురించి పోసాని కృష్ణమురళి వీళ్ళిద్దరూ బెయిల్ పిటిషన్లపై కానీ కోర్టు అంశానికి సంబంధించి రాష్ట్రం మొత్తం వైసీపీ నాయకులు ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ మొత్తం సబ్జెక్టు గురించి ఆ ప్రజలు సుదీర్ఘంగా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో ఒక రకంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా వీళ్ళిద్దరు బెయిల్ పిటిషన్లు, వీళ్ళిద్దరు బెయిల్ గానీ, వీళ్ళిద్దరు హైకోర్టు అంశం కానీ ఏం తీర్పిచ్చితే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రజలు కూడా ఆ సోషల్ మీడియా వ్యాప్తంగా వెతుకుతున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా ఇది హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ రామ్ గోపాల్ వర్మ అంశానికి సంబంధించి ఆయన ఆ సినిమా ఏదైతే కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై ఆ కేసులు వివిధ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి కూడా తన మీద యాక్షన్ తీసుకోకుండా అవసరమైతే ఆ కేసు కూడా కొట్టేయాలంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు, హైకోర్టులో మెట్లెక్కారు. దీంట్లో కొంత మేరకు ఆయనకి ఆ ఊరట లభించడంతో మాత్రం కొంచెం ఆయన ప్రాణం లెగిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆయన దర్శకత్వం వహించిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు అయితే ప్రస్తుతానికి ఆ స్టే విధించడంతో ఆయనకు భారీ ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. సిఐడి పోలీసులు తనపై నమోదు చేసిన ఆ కేసును కొట్టేయాలని కూడా ఆర్జీవీ బుధవారం రోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు మొత్తానికి 5 ఏళ్ల క్రితం 2019లో సినిమా రిలీజ్ అయినప్పుడు కేసు నమోదు చేయటం, అప్పుడు ఆ రిలీజ్ అయిన సినిమాకి సంబంధించి ఇప్పుడు ఆ కేసు నమోదు చేయటం ఏంటని హైకోర్టే ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది రామ్ గోపాల్ వర్మ కేసు అంశానికి సంబంధించి. అయితే పూర్తి వివరాలతో మరొక కౌంటర్ దాఖలు చేయాలని కూడా సిఐడిని హైకోర్టు ఆదేశించింది. అయితే తదుపరి ఆ కౌంటర్ దాఖలు చేసి పూర్తి వివరాలు తమకు తెలిసేదాకా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కూడా 2 వారాల పాటు ఈ కేసు అంశానికి సంబంధించి కోర్టు వాయిదా వేసింది. ఈ 2 వారాల పాటు రామ్ గోపాల్ వర్మని పోలీసులు అదుపులోకి తీసుకోవటం గానీ, విచారించటం గానీ, ఆయనకి ఎటువంటి నోటీసులు ఇవ్వటం గానీ చేయకూడదు అనే అంశాన్ని అయితే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది హైకోర్టు. అలాగే ఏదైతే ప్రధానంగా 2019లో కమ్మరాజ్యం కడపరెడ్లు సినిమా పేరుతో ఆర్జీ ఒక సినిమానైతే రూపొందించిన పరిస్థితి ఉంది. ఆ రాజ్యంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డల పేరుతో మొదటగా కమ్మరాజ్యంలో కడపరెడ్లని, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అమ్మ రాజ్యంలో కడప బిడ్డల పేరుతో ఆయన సినిమా రిలీజ్ చేశారు. అయితే విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ సినిమా మొత్తం కూడా చిత్రీకరించారని రామ్ గోపాల్ వర్మపై మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులోని టీడీపీ నేత బండారు వంశీకృష్ణ సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో కొంత మేరకు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించలేదని ఆయన ఫిర్యాదులో ప్రధానంగా పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీకి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సిఐడి నోటీసులను సవాలు చేస్తూ ఆయన
హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టు ఇచ్చిన 2 వారాల గడువుతో కొంత మేరకు ఊరట లభించింది. దానికి తోడు ప్రధానంగా హైకోర్టు 2019లో నమోదు రిలీజ్ అయిన సినిమాకి అంత ముందు జరిగిన షూటింగ్ కి ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటని కూడా హైకోర్టు ప్రశ్నించడంతో ఈ మేరకు ఈ కేసుకు సంబంధించి కొంత తదుపరి చర్యల్లో కూడా ఆయనకు కొంత మేరకు ఊరట లభించిందేమోననే ఆశ అయితే కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. నాగేశ్వర్.